ఆదివాసీ క్రీడాకారుల పాఠశాల విద్యార్థులు ఆటల్లో రాణిస్తున్నారు. జాతీయ స్థాయిలో పసిడి పతకాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నారు. ఒలింపిక్స్ లో ఆడతామంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో క్రీడాకారులను తయారు చేస్తున్న క్రీడాకారుల కార్ఖానా స్పోర్ట్స్ పాఠశాలపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో గిరిజనుల క్రీడాకారుల పాఠశాల ఉంది. ఆదివాసీ విద్యార్థులు ఓవైపు చదువుకుంటూనే క్రీడల్లో ఆరితేరుతున్నారు. విద్యార్థులకు కోచ్ అద్భుతంగా శిక్షణ అందిస్తున్నారు. తెల్లవారుజామున సాయంత్రం సమయాల్లో సాధన చేస్తున్నారు విద్యార్థులు. దేశంలో ఎక్కడ ఖోఖో, సబ్ జూనియర్, జూనియర్ లెవెల్స్ లో పోటీలు జరిగినా ఆదివాసీల పిల్లలు తప్పక ఉంటున్నారు. హర్యానా రాష్ట్రమైన, జార్ఖండ్ అయినా, కర్ణాటక ప్రాంతాల్లో పోటీల్లో పాల్గొని పసిడి పతకాలు సాధిస్తున్నారు. జూనియర్స్ లో జాతీయ స్థాయిలో ఆడేవాళ్లు ఎక్కువగా ఈ పాఠశాల విద్యార్థులే కావడం విశేషం. ఇటీవల సీఎం కప్ లో ఆదివాసీ విద్యార్థులు అద్భుతంగా ఆడి సీఎం కప్ సాధించారు. మెరుపు వేగంతో ఆటలాడుతూ దూసుకెళ్తున్నారు. దీంట్లో ప్రత్యేకంగా 3 కోచ్లను ఈ పాఠశాలలో నియమించడం జరిగింది. అందులో ఒకటి అథ్లెటిక్స్ కోచ్, అలాగే ఒకటి ఖోఖో కోచ్, మూడవదేమో హాకీ కోచ్. సో వీళ్ళు 3 కూడా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని వాళ్ళ శిక్షణలో భాగంగా నేర్చుకొని మన పిల్లలకు ప్రత్యేకంగా ఈ గ్రౌండ్లో శిక్షణ ఇవ్వడంతో మన పిల్లలు చాలామంది నేషనల్ స్థాయిలో ఇప్పటికీ ఒక్కొక్క ఈవెంట్ నుంచి, అంటే ఖోఖో నుంచి దాదాపు ఒక 15 మంది, అలాగే హాకీ నుంచి ఒక 14 మంది, అలాగే అథ్లెటిక్స్ నుంచి ఒక 16 మంది, ఇట్లా నేషనల్లో వీళ్ళంతా కూడా మెడల్ సాధించుకోవడం జరిగింది. ఇదంతా కూడా గిరిజన సంక్షేమ శాఖ పుణ్యమని కూడా తెలియజేస్తున్నాను. మన బాయ్స్ స్పోర్ట్స్ స్కూల్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నడుస్తుంది సార్. ఇక్కడ ప్రజెంట్ ప్రతి ఇయర్ 40 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని బ్యాట్ టెస్ట్ ద్వారా మేము ఎంచుకుంటాము. తర్వాత ఆ బ్యాట్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఒక 1 year కండిషన్ ఉంటుంది. అకార్డింగ్ టు ఆంథ్రోపోమెట్రిక్ టెస్ట్ ప్రకారం వీళ్ళకి ఈ ఈవెంట్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన ఖోఖో, హాకీ, అథ్లెటిక్స్ ఉన్నాయి సార్. అందరూ ఎన్ఐఎస్ కోచ్ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రైనింగ్లో పిల్లలు ఆదివాసీ పిల్లలు, ట్రైబ్స్ పిల్లలు కాబట్టి ఆదివాసీ విద్యార్థులకు అద్భుతమైన ప్రతిభ ఉందంటున్నారు కోచ్లు. ఆ ప్రతిభకు మరింతగా మెరుగులుదిద్ది విద్యార్థులను సానపడుతున్నట్టు శిక్షణ ఇప్పిస్తున్నామంటున్నారు. ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పించాలని కోచ్లు కోరుతున్నారు. నేను 4 నేషనల్స్ ఆడాను. అందులో ఒకటి కర్ణాటక సబ్ జూనియర్, అందులో బ్రాంచ్ మెడల్, జార్ఖండ్లో సిల్వర్ మెడల్, మహారాష్ట్రలో సిల్వర్ మెడల్. ఇంకా మేము అండర్ 17 నేషనల్స్ అందులో పార్టిసిపేట్ అయ్యాము. ఫస్ట్ మెదక్, అక్కడ సబ్ జూనియర్లో గోల్డ్ మెడల్. ఇంకొకటి ఆస్ఫాబాద్, అందులో కూడా గోల్డ్ మెడల్. నేను 2 నేషనల్స్ ఆడినా, అందులో 1 సిల్వర్ మెడల్. ఇంకా 6 స్టేట్ మీట్స్ ఆడినా, 5 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్. 2 నేషనల్స్ ఆడినా, అందులో ఒకటి జార్ఖండ్లో సిల్వర్ మెడల్, ఇంకొకటి హర్యానాలో పార్టిసిపేషన్ అయినా. ఇంకా మాకు మొన్న సీఎం కప్ స్టేట్ మీట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. కంటేర్ వెళ్ళకపోతుంది కానీ 6లో వచ్చిన. అయితే ఇక్కడ అనేది నాకు శ్రీకృష్ణ గారు సార్ చెప్పడం వల్ల నాకు కలిసిపోయిన గొప్ప అనేది. ఆదివాసీ విద్యార్థులు ఒలింపిక్స్ లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. డైలీ ప్రాక్టీస్ తో పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.